మరణ శిక్షకు గురైన భారత మాజీ నేవీ అధికారులకు కాస్తంత ఊరట లభించింది. భారత ప్రభుత్వం చేసిన అప్పీల్ను ఖతార్ సర్కార్ అంగీకరించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు కీలకంగా మారాయి. అయితే ఈ అంశంలో ఇరు దేశాల ముందడుగుపై మాత్రం సర్వత్రా ఆశాభావం వ్యక్తమవుతోంది. ఖతార్లో 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. వారిని రక్షించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వారికి పడిన శిక్షను అధ్యయనం చేయాలని భారత్ చేసిన అభ్యర్థనను ఖతార్ న్యాయస్థానం అంగీకరించింది. దీంతో వారి కుటుంబీకుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఖతార్లో మరణశిక్ష పడిన 8 మంది మాజీ నేవీ అధికారులకు శిక్షను తగ్గించేందుకు, కుదిరితే విడిపించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వారికి విధించిన శిక్షను అధ్యయనం చేయాలంటూ భారత్ చేసిన అభ్యర్థనకు ఖతార్ కోర్టు అంగీకరించింది. దీంతో వారికి విధించిన మరణశిక్షను మార్చే అవకాశం ఉంది. 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష విధిస్తూ ఖతార్ న్యాయస్థానం అక్టోబర్ 26న తీర్పు వెలువరించడంతో భారత ప్రభుత్వం షాక్ అయింది. దహ్రా గ్లోబల్ అనే సంస్థ తరపున ఖతార్ నేవీకి శిక్షణ ఇచ్చేందుకు వెళ్లిన ఈ 8 మందిని గత ఏడాది దోహాలో అరెస్టు చేశారు. ఎందుకు అరెస్టు చేశారో కూడా చెప్పకుండా ఖతార్ అధికారులు వారిని అప్పటి నుంచి ఏకాంత నిర్బంధంలో ఉంచారు. ఖతార్ కోర్టు మరణశిక్ష విధించిన వారిలో నవతేజ్ సింగిల్, బీరేంద్ర కుమార్ వర్మ, సౌరభ్ వశిష్ఠ్ ఇంతకుముందు ఇండియన్ నేవీలో కెప్టెన్లుగా పనిచేశారు. అమిత్ నాగ్పాల్, పూర్ణేందు తివారీ, సుగణాకర్ పాకాల, సంజయ్ గుప్తా నేవీలో కమాండర్లుగా వ్యవహరించారు. రాకేష్ సెయిలర్ గా పనిచేశారు. ఖతార్తో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్ చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖతార్ న్యాయస్థానం ఒకేసారి 8 మంది భారత మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు సున్నితంగా మారాయి. ఖతార్లో 8 లక్షల మంది భారతీయులు ఉండగా ఆ దేశం నుంచి భారత్ భారీ మొత్తంలో సహజ వాయువును దిగుమతి చేసుకుంటోంది. ఖతార్తో దౌత్యపరంగా చర్చలు జరిపిన భారత ప్రభుత్వం భారత మాజీ నేవీ అధికారులను ఏకాంత నిర్బంధం నుంచి అందరినీ జైల్లో ఒకే వార్డులో ఉంచేందుకు ఒప్పించింది. ఇప్పుడు ఖతార్ కోర్టు కూడా శిక్ష విషయంలో భారత ప్రభుత్వ అభ్యర్థనను పరిశీలిస్తామని చెప్పడంతో తమ వారికి శిక్ష తగ్గుతుందని వారి కుటుంబీకులు ఆశిస్తున్నారు. భారతీయ నేవీ ఆఫీసర్ల మరణశిక్షను సవాల్ చేస్తూ ఇండియా దాఖలు చేసిన అప్పీల్ను ఖతార్ కోర్టు శుక్రవారం అంగీకరించింది. ప్రైవేటు కంపెనీ అల్ దహ్రాతో కలిసి పనిచేసిన 8 మంది భారత మాజీ నేవీ ఆఫీసర్లను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ గూఢచర్య ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేసింది. అయితే ఖతార్ ప్రభుత్వం మాత్రం భారత నేవీ ఆఫీసర్ల అరెస్టుపై ఎటువంటి ఆరోపణలు చేయలేదు. ఈ కేసులో 8 మందికి ఖతార్ కోర్టు మరణశిక్ష విధించింది. ఈ క్రమంలో వారిని విడిపించేందుకు భారత్ పలుమార్లు బెయిల్ పిటిషన్ వేసినా ఖతార్ కోర్టు తిరస్కరించింది. తాజాగా భారత్ వేసిన బెయిల్ పిటిషన్ను విచారించేందుకు ఖతార్ కోర్టు అంగీకరించింది. దీంతో భారత నేవీకి చెందిన మాజీ అధికారుల బెయిల్ పిటిషన్పై త్వరలోనే ఖతార్ కోర్టు విచారణ చేపట్టనుంది. గల్ఫ్ దేశాల్లో శిక్షలు కఠినంగా ఉంటాయి. ప్రపంచంలో ఎక్కువ మరణ శిక్షలు విధించే దేశాల్లో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉంటాయి. ముఖ్యంగా ఖతార్ ఈ విషయంలో మరీ కఠినంగా వ్యవహరిస్తోంది. 8 మంది గతంలో ఇండియన్ నేవీలో పనిచేశారు. వీరిలో భారత యుద్ధ నౌకలకు నాయకత్వం వహించిన డెకరేటెడ్ ఆఫీసర్లు సైతం ఉన్నారు. వీరు ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ సంబంధిత సేవలను అందించే ప్రైవేట్ సంస్థ అయిన దెహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో పనిచేస్తున్నారు. ఇటలీ టెక్నాలజీ ఆధారిత జలంతర్గాములను నిర్మించే ఒక రహస్య ప్రాజెక్టు కోసం ఈ కంపెనీ 8 మంది భారత నౌకాదళ మాజీ అధికారులను ఉద్యోగులుగా నియమించుకుంది. అయితే ఇస్రాయెల్ కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో వీరిని గత ఏడాది ఆగస్టు 30న ఖతార్ నిఘా విభాగం అరెస్టు చేసింది. మాజీ నౌకాదళ అధికారులపై వస్తున్న ఆరోపణలపై అటు భారత్ కానీ ఇటు ఖతార్ కానీ బహిరంగంగా ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ఇది చాలా సున్నితమైన విషయం. ఇలాంటి సున్నితమైన విషయాలు ప్రమేయం ఉన్నప్పుడు దేశాల మధ్యనున్న స్నేహపూర్వకమైన సంబంధాల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇది చాలా సున్నితమైన విషయం కావడంతో ఇరు దేశాలు కూడా వెంటనే స్పందించలేదు. ఇది కొంత రాజకీయ దౌత్యపరమైన ప్రభావాన్ని చూపనుంది. ఈ విషయం కోర్టులో ఉన్నందున ఎలాంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు. విదేశీ విధానం కింద సమన్వయంతో దీన్ని పరిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ కోర్టుకు తీసుకెళ్లొచ్చా లేదా అనే విషయాన్ని కూడా పరిగణిస్తున్నారని సమాచారం. దీనిలో ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. చర్చల ద్వారా ఈ సమస్యను ఇరు దేశాల ప్రభుత్వాలు ఎలా పరిష్కరించుకుంటాయో చూడాల్సి ఉంది. ప్రస్తుతం 8 మంది మాజీ నౌకాదళ ఉద్యోగులకు విధించిన మరణశిక్ష భారత్ ఖతార్ సంబంధాలకు మరో పెద్ద సంకటంగా నిలుస్తోంది.